సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు ఎటువంటి అనుమానాలు, అపోహలకు గురికాకూడదని మహబూబ్నగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తుందని వెల్లడించారు. అందులో భాగంగా నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వాళ్ళకి తెలిపి వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టాలి. మొత్తం రేషన్ కార్డు 240 మంది అప్లికేషన్ చేసుకోవాలి. దాంట్లో ఫైనల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అది పారదర్శకంగా ఉందా లేదా కరెక్ట్ వెరిఫై చేస్తారు. ఎవరైనా లేకపోతే అందులో అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకొకటి ఈ ల్యాండ్ ఏమో అది మీకు అందులో ముందర 30 ఎకరాలు అదొకటి. తర్వాత ఉపాధి హామీ చాలా ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ ఏం చేసి మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ఒక 20 రోజులన్నా దీంట్లో కూలీగా పనిచేసి ఉండాలి. 20 రోజులన్నా ఎందుకంటే ఈ కూలీలు ఎట్లా గుర్తిస్తారని వాళ్ళకి ఒక ప్రశ్న. దాని తర్వాత ఉపాధి అనేది పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఉపాధి హామీలో పనిచేసిన కూలీలు అయి ఉంటే రేపు దీన్ని అనుసంధానం చేస్తారా లేకపోతే అగ్రికల్చర్కి ఏం చేస్తారని ఆలోచనతోనే పెట్టారు తప్ప ఊరి వాళ్ళకి ఏ ఊరిని కాదు. దాని కొరకు అందరూ సాధారణత అన్ని పార్టీలు ఉంటారు కదా కూడా ఫుల్ లాక్షన్ అన్నాడు. కూడా ఎవరికైనా లేకపోతే భూమి లేకపోతే గుర్తించి ఎవరు బేసరికలు పోకుండా జాబితా గుర్తించుకొని వాళ్ళని దీంట్లో ఉపాయాంలో రేపు వచ్చేదాంట్లో వాళ్ళ పేరు ఎక్కిస్తే రేపు వచ్చే ఏప్రిల్ వచ్చేదాంట్లో అమౌంట్ వస్తుంది. వాళ్ళకి ప్రజల్లో 74 మంది ఉన్నారు కదా, దాంట్లో 40 భూమి ఉన్నా కూడా పోతుంది. వాళ్ళకి వస్తాయి, మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ వాళ్ళకి వస్తుంది అన్నట్టు. అది కూడా జాగ్రత్తగా అందరూ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇండ్లది ఇప్పుడు అన్ని 300 ఇండ్ల అప్లికేషన్ పెట్టుకున్నారు.